నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలను సాక్షాత్తు యెహోవా దేవుడు మోషేతో పలుకుతున్నటువంటి మాటలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను, రోషము గల దేవుడను. ప్రేమైన దేవుని పిల్లలారా, యెహోవాయే నిజమైన దేవుడు. సర్వప్రపంచమునకు ఆయనే తండ్రి. ఆయన యేసుక్రీస్తు వారిగా పరిశుద్ధాత్మునిగా మనకు పరిచయం అయ్యాడు. ఆయన త్రిత్వంలో ఏకత్వం, ఒక్కడే యేసు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలైన వారు సంఘంలో సమాజం మధ్యలో ఉన్నప్పుడు యేసే నిజ దేవుడని ధైర్యంగా ఒప్పుకోవాలి.